పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. ఇక ప్రజా సంక్షేమానికి గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు, ప్రజా సంక్షేమానికి మేము కేటాయిస్తామంటూ నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి వార్తలు ప్రధానంగా చూడొచ్చు. జిఎస్టితో ఈ వ్యవస్థ సులభతరితం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక పన్నుల రూపంలో ప్రజల నుంచి తీసుకుంటున్నటువంటి వాటితోటే సంక్షేమ పథకాలు చేయాల్సి ఉంటుంది. అది ఎవరికీ అర్థం కాలేదు. మనము జీవిస్తున్నటువంటి ప్రతి వస్తువుపై, మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువుపై పన్నును మనము విధిస్తా ఉన్నాం, పన్నును కడతా ఉన్నాం. ఆ పన్నులతోటే ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. సంక్షేమ పథకాల పేరుతో నడిపిస్తున్నప్పటికీ అవి ఇప్పటి వరకు కూడా పేదరిక నిర్మూలన అయితే కాలేదు, అయిందని చెప్తా ఉన్నారు. కానీ తగ్గుముఖం మాత్రమే పట్టింది, కానీ పేదరికం అనేది ఇంకా రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అట్టడుగున ఉన్నటువంటి వారు ఇంకా అట్టడుగు చేరుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పన్నుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి వారికి మేము సంక్షేమ పథకాలకి అమలు చేస్తామంటూ చెప్తున్నటువంటి మాటల్లో ఏ మాత్రము వాస్తవం లేదు. పేదరిక నిర్మూలన ఇంకా సాధ్యం కాలేదని చెప్పొచ్చు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయి తిరిగి వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. రామరాజ్యంలోని పన్నుల విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా కోరుట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నులను అవి ప్రజా సంక్షేమాలకి కేటాయించాలని అది రాజ్యాంగంలో ఉంది, కొత్తగా చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ ఆ పన్నుల ద్వారా వసూలు చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా ప్రజలకు, ప్రజల సంక్షేమానికి వసూలు కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.